రైతు రుణమాఫీ చేయడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు ఓర్చుకోలేకపోతున్నారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ మానవతారాయ్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం కఠినమైన నిబంధనలతో కిసాన్ సన్మాన్ యోజన పథకాన్ని అమలు చేస్తుందన్నారు. రేషన్ కార్డు లేని పేదలకు కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్తున్న మానవతారాయ్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించిన కూడా మార్గదర్శకాలకు విడుదల చేసింది. 2 లక్షలకు సంబంధించి కూడా రైతు రుణమాఫీ చేస్తా అన్నట్టుగా కూడా ప్రకటించింది. దీనిపైన ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక్కడ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతులను మోసం చేసేందుకే మోసం చేసే విధంగా ఈ మార్గదర్శకాలు ఉన్నట్టు ఆరోపణలు చేస్తారు. ఇదే అంశానిపైన మనతో మాట్లాడేందుకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ మానవతారాయ్. సో ప్రధానంగా చెప్పొచ్చు, రైతు రుణమాఫీ పైన ఇప్పుడు అక్కడ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ఆరోపణలు చేస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాల పేరుతో రైతులను మోసం చేసేందుకు సిద్ధమైనట్టుగా కూడా హరీష్ రావు కావచ్చు, కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తారు. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అంటే వీళ్ళ కళ్ళు ఎర్రబడతాను. హరీష్ రావు కానీ, కిషన్ రెడ్డి కానీ. మరి కిషన్ రెడ్డి నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఉన్నది. ఆ కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రకారం అసలు మామూలుగా 2 వీలర్ ఉన్నా సరే, చిన్నపాటి ఏదైనా వస్తువులు ఉన్నా సరే అర్హులు గారు. అంత కఠినమైనటువంటి నిబంధనలు పెట్టారు. కానీ మేము ఏం చేసామంటే ఈ రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు వాళ్ళు సుమారు 90 లక్షల మంది ఉన్నారు. అందులో భూమి ఉన్న వాళ్ళే దాదాపు ఉన్నారు ఎక్కువ. దాదాపు ఈ పథకం ద్వారా పేదవాళ్ళు దారిద్ర్యరేఖకు దిగువన ఎవరైతే ఉన్నారో, లేకపోతే మధ్యతరగతి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్లకు అవకాశం ఇస్తారంటున్నాం. అదేవిధంగా రేషన్ కార్డు, భూమి ఉండి రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారంటున్నాం. మరి అవకాశం ఇస్తారంటే వీళ్ళకి నొప్పింది అంటే రుణమాఫీ అయితే వీళ్ళకు ఏం ఉండదు, వీళ్ళ ఉనికే ప్రమాదం అయింది. కనీసం విమర్శించడానికి అంశాలే ఉండవు. నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తున్నాం, ఉద్యోగాల క్యాలెండర్ వేస్తున్నాం, డిఎస్సి రేపు పెడుతున్నాం, గ్రూప్ 2 సానుకూలంగా నిర్ణయం తీసుకోబోతుంది నిరుద్యోగులకు అనుకూలంగా. కాబట్టి వీళ్ళు ఏదో ఒకటి బట్టగాల్చి మేదేయాలనే ప్రయత్నం జరుగుతుంది. అసలు దేశవ్యాప్తంగా సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు సుమారు 72,000 కోట్లు రుణమాఫీ చేసినాం. ఈ ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14,000 కోట్లు రుణమాఫీ అయింది. మరి ఆ విధంగా ఆ రోజు రుణమాఫీ చేస్తానంటే ఇదే బీజేపీ వాళ్ళు ఎట చేస్తావు, మీ చేతనైద్దా అన్నారు. కమ్యూనిస్టులు సైతం కూడా విమర్శించారు ఆ రోజు. తర్వాత చేసి చూపించిన తర్వాత దెబ్బకు చల్లబడ్డారు వాళ్ళు. కాబట్టి ఒక మంచి పని చేసేటప్పుడు ఇట్లాంటి విమర్శలు వస్తుంటాయి. కానీ మంచి ఆ రుణమాఫీ చేసి తీరిన తర్వాత మేమేందో వాళ్ళకి అర్థమైపోద్ది. కాబట్టి విమర్శించే నోళ్లకు తాళాలు వేసి తీరతాం. అంటే డిసెంబర్ 18 డెడ్ లైన్ పెట్టారు 2018 సంబంధించి. దీంట్లో 1,00,000 మంది రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ వాళ్ళకు దక్కదని కూడా ప్రధానంగా హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అంతే పెట్టారు, ప్రారంభ తేదీ చివరి తేదీ ఈ పరిధిలో ఉన్న వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. మేము కూడా అంతే, మేమేం మోసం చేయట్లే. ఈ పరిధిలో ఉన్న వాళ్ళకే ప్రారంభ తేదీ, తర్వాత మొన్న ఏదైతే ఉన్నదో ఆ తేదీ చివరి తేదీ అని చెప్పి పెట్టుకోవటం అనేది పరిపాలన సర్వసాధారణం. ఇక దాన్ని కూడా ఏం లేక విమర్శిస్తారంటే ఇక వాళ్ళంత నీచులు ఇంకోటి లేరు. కాబట్టి వాళ్ళ రాజకీయంగా సమాధి అవుతున్నారు రుణమాఫీ ద్వారా. కాబట్టి ఈ విధంగా ఎదుగుతున్న తప్పులు లేకపోయినా తప్పులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము రేషన్ కార్డు లేకున్నా సరే పేదవాళ్ళు అయితే 2 లక్షల రుణమాఫీ 2 లక్షలు తీసుకున్నట్లయితే వాళ్ళకి రుణమాఫీ చేసి తీరుతామంటాను. ఎందుకు వీళ్ళు కంగారు పడుతున్నారు? ఇప్పుడు హరీష్ రావు కాదు, రుణమాఫీ కాదు, వేరే ఎవరికి కాదు, కిషన్ రెడ్డి కాదు, ఎవరికి కాదు. గతంలో వాళ్ళలాగా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి పేదవాళ్ళని కాదని చెప్పి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మరి రైతు బంధు ఇచ్చినట్టు మేము ఇయ్యం. 10 ఎకరాల లోపు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, దారిద్ర్యరేఖ దిగువన ఉన్నారో, నిజంగా పంటని ఎవరు పండిస్తున్నారో, అన్నదాతలు ఎవరైతున్నారో అట్లాంటి వాళ్ళకి ఇస్తా అంటున్నాం. మధ్యతరగతి చిన్న సన్నకారు రైతులకు ఇస్తా అంటున్నాం. డబ్బున్నోడికే డబ్బు ఇవ్వటం అనేది చాలా విడ్డూరం. రియల్ ఎస్టేట్ భూములకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మేము అట్లాంటి తప్పులు లేకుండా నిజమైన పేదవాడిని అభివృద్ధి పదంలో తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మాకు వాళ్ళ మాటలే మాకు ఇబ్బంది కాదు. రేపు ప్రజల యొక్క దీవెనలు ఆశీస్సులు చాలు మాకు. సార్, కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుంది. కాసేపటి క్రితమే అక్కడ స్పీకర్ని కూడా కేటీఆర్ వర్సెస్ ఎమ్మెల్యేలు కలిసారు. వీళ్ళపైన కూడా అనర్హత వేటు వేయాలి. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన కూడా స్పీకర్కి ఇచ్చారు. దానిపైన సుప్రీంకోర్టులో కూడా మేము కొట్లాడతామని. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారము ఎమ్మెల్యేలు వచ్చి విలీనం కాబోతున్నారు, ఎమ్మెల్యేలు వచ్చి చేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి బతుకు లేదు, భవిష్యత్తు లేదు. ఒక 10 ఏళ్ల వరకు కూడా అధికారంలోకి రాదు. మరి మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు మేము న్యాయం చేయాలి, మా నియోజకవర్గ ప్రజల్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి
మంచి ఆలోచనతో వాళ్ళంతా వస్తున్నారు. వాళ్ళు వస్తుంటే ఈయన మరి ఏం చేసిండు గతంలో? ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తీసుకున్న 12 మంది ఎమ్మెల్యేలను అవసరం లేకపోయినా 80 మంది ఉన్నా సరే కక్కుర్తి పడి తీసుకున్నారు. ఇవాళ ఏమైంది? ప్రజలు బుద్ధి చెప్పిర్రు. కాబట్టి వాళ్ళలాగా మేమేం బలవంతంగా తీసుకోలే, బెదిరిలే. వాళ్ళకై మేము వచ్చి చేరతాం, మమ్మల్ని చేర్చుకోండి, మీ అభివృద్ధిలో మేము భాగస్వామి అవుతాం, మా నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేయండి అని చెప్పి అంటున్నారు. దానికి ఇంకెక్కడ ఫిరాయింపుల చట్టం ఉంది చెప్పండి? ఏదైనా చట్ట ప్రకారమే. పార్టీ ఫిరాయింపుల చట్టం లేదని విలీనమైతే ఏ విధంగా 2/3 వంతు ఎమ్మెల్యేలు విలీనమైతే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఏ విధంగా ఉందో అది రాజ్యాంగబద్ధంగానే వాళ్ళు విలీనమవుతారు తప్ప వాళ్ళని దొడ్డిదారులు మేము తీసుకునే ప్రసక్తి లేదు. అంటే ప్రధానంగా త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి కూడా విలీనం ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన నచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు నచ్చి ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు సంబంధించి వెతుకులాటలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో పూర్తిగా ఆ బీఆర్ఎస్ పార్టీ ఆ కాంగ్రెస్లో విలీనం అవబోతుంది. ఇక రైతులకు సంబంధించి కూడా అన్ని మార్గదర్శకాలు రైతులకు మేలు చేసేలా ఉన్నాయి. రైతు రుణమాఫీ మార్గదర్శకాలు ఉన్నాయి. ఇక మొత్తంగా రైతులకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చబోతుంది. ఇక 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున రైతుల నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతుందని కూడా మానవతరాయ్ చెప్తున్నారు.